Hi students, I am A. Uma Taringni, working as history lecturer in SVD GDC Women near the world. So in our last session we discussed about Mughal dynasty, the circumstances of India at the time of Babur invasion and Mughal rulers and the classic period. So these are the topics we discussed in our last session. So today we are going to discuss about Babur and his achievements in India. ఓకే. సో ఈ యొక్క వీడియోలో మనం బాబర్ గురించి ఆయన యొక్క విజయాల గురించి తెలుసుకోవడం అనేది జరుగుతుంది. సో ముందుగా చూసుకున్నట్లయితే బాబర్ ఎవరు, ఆయన యొక్క జీవిత విశేషాలు అనేవి, ముఖ్యంగా ఆయన యొక్క బాల్యం అనేది మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. సో బాబర్ ఈయన ఈయన భారతదేశానికి చెందినటువంటి వ్యక్తి కాదు. సో ఈయన ఒక ముస్లిం. సో ఈయన భారతదేశంపై దండయాత్ర చేసి భారతదేశంలో ముఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించి సువిశాల సామ్రాజ్యాన్ని స్థాపించి పరిపాలించడం అనేది జరిగింది. సో పరిపాలించడం ఇన్ ది సెన్స్ ఈయన యొక్క పరిపాలనా కాలం అంతా కూడా యుద్ధాలతోనే గడిచిపోయింది. ఇదంతా మనం నెక్స్ట్ కమింగ్ చెప్పుకుంటాం. సో ఇక్కడ ముందు చూసుకున్నట్లయితే బాబర్ తండ్రి ఉమర్ షేక్ మీర్జా, తల్లి కుతులుగ్ నిగార్ ఖాన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మ. సో అండ్ బాబర్ అసలు పేరు వచ్చేసరికి జహీరుద్దీన్ మహమ్మద్ బాబర్. సో బాబర్ అనేవాడు చాలా గొప్ప యుద్ధ విద్యలు అలాగే గొప్ప సాహస పరాక్రమాలు కలిగినటువంటి వ్యక్తిగా మనం చెప్పుకుంటాం. సో అవి ఆయనలో రావడానికి గల కారణాలు ఏంటి అని అంటే, బాబర్ తండ్రి ఉమర్ షేక్ మీర్జా తైమూర్ల సంతతికి చెందినటువంటి వ్యక్తి. సో తైమూర్లు మనకి ఎవరో తెలుసు. అలాగే తల్లి కుతులుగ్ నిగార్ ఖాన్. కుతులుగ్ నిగార్ ఖాన్ కూడా మంగోలుల యొక్క మంగోళ్ళ వీరుడు ఎవరు, మంగోలుల నాయకుడు చెంగీజ్ ఖాన్ సంతతికి చెందినటువంటి స్త్రీ. సో అలాగా మంగోలులు మనకి తెలుసు, తైమూర్లు మనకి తెలుసు. సో తైమూర్ దండయాత్ర, మంగోల్ దండయాత్ర. సో తైమూర్ దండయాత్ర మనం చెప్పుకున్నాం, తుగ్లక్ల పరిపాలనా కాలంలో తైమూర్లు భారతదేశంపై దండయాత్ర చేశారు అని చెప్పి. సో అలాగా మంగోలులు కూడా భారతదేశంపై మనకి దండయాత్రలు చేయడం జరిగింది. సో ఈ రెండు కూడా మనం వినడం అనేది జరిగింది. అంటే భారతదేశంపై దండయాత్రలు చేసినటువంటి ఒక అంటే ఒక వీళ్ళు ఏమంటారంటే సంచార జాతికి చెందినటువంటి వాళ్ళు అనమాట. యాక్చువల్లీ వీళ్ళ యొక్క వృత్తి దోపిడీలు, ఆక్రమణలు, దురాక్రమణలు చేసి సో ఆ ప్రాంతాన్ని దోచుకొని వాళ్ళ యొక్క పోషణ అనేది చేసుకుంటే వాళ్ళు సంచార జాతికి చెందినటువంటి రెండు తెగలనమాట, ఈ తైమూర్లు కానీ మంగోలులు కానీ. సో అలాంటి రెండు తెగల్లో గొప్ప నాయకుడు తైమూర్, అలాగే ఇటువైపు వచ్చేసరికి చెంగీజ్ ఖాన్. సో వీళ్ళిద్దరి యొక్క వారస వంశానికి సంతతికి చెందినటువంటి వాళ్ళైనటువంటి వీళ్ళ నుంచి పుట్టినటువంటి వ్యక్తి కాబట్టి సో ఆయన యొక్క రక్తంలోనే అటువైపు ధైర్య సాహసాలు అలాగే పరాక్రమాలు, సో అలాగే యుద్ధ చతురత ఇవన్నీ ఆయనకి బై బర్త్ వచ్చాయన్నమాట. సో అలాంటి గొప్ప సంచార జాతి తెగలకు చెందినటువంటి వంశానికి చెందినటువంటి వ్యక్తి కాబట్టి సో బాబర్ స్వయంగా జన్మతః అలాంటివి తన యొక్క జీన్స్లోనే కలిగి ఉన్నాడు కాబట్టి సో ఆయన గొప్ప యుద్ధవీరుడు, ఈ యొక్క వంశానికి చెందినవాడు కాబట్టి గొప్ప యుద్ధవీరుడుగా అయ్యాడనడంలో పెద్ద ఆశ్చర్యపోవాల్సిన విషయమేం లేదు. అండ్ ఓకే, కమింగ్ టు ఆయన యొక్క అసలు పేరు వచ్చేసరికి బాబర్ యొక్క అసలు పేరు జహీరుద్దీన్ మహమ్మద్ బాబర్. సో ఇన్ తుర్ష్క భాషలో, టర్కీ భాషలో మనం చూసుకున్నట్లయితే బాబర్ అనగానే పులి అనే అర్థం, కొన్ని దగ్గర సింహం అని కూడా అంటారు. ఓకే, ఏదేమైనప్పటికీ కూడా బాబర్ అనగానే పులి అని అర్థం. సో ఈయన చగతాయ్ తెగకు చెందినటువంటి వ్యక్తి. సో ఈయన 1483 సంవత్సరంలో ఫిబ్రవరి 14న ఉమర్ షేక్ మీర్జా, కుతులుగ్ నిగార్ ఖాన్లకు జన్మించినటువంటి వ్యక్తి బాబర్. సో ఈయన ప్రదేశం ఫర్గానా. సో ఫర్గానా అనే ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి. ఫర్గానా ఎక్కడ ఉంది అని అంటే ఇది ప్రస్తుతం తుర్క్మెనిస్తాన్లో ఉందన్నమాట. సో ఇది తుర్క్మెనిస్తాన్కి చెందినటువంటి ప్రదేశమే ఈ ఫర్గానా అనమాట. సో ఇది ఎక్కడ ఉంది అని అంటే ఆసియాలోని ట్రాన్సాక్సియానా ప్రాంతానికి చెందినటువంటిది అనమాట. సో ఆసియాలోని ట్రాన్సాక్సియానా ప్రాంతానికి చెందినటువంటిది ఈ ఫర్గానా. సో ప్రజెంట్ చూసుకున్నట్లయితే ఇది తుర్క్మెనిస్తాన్లో ఉంది. అంటే ఒకప్పుడు ఇవన్నీ కూడా రష్యాలో అంతర్భాగంగా ఉండే, బట్ 1991లో ఎప్పుడైతే రష్యా నుంచి బయటకు వచ్చేసాయో సో వన్ ఆఫ్ ది కంట్రీ తుర్క్మెనిస్తాన్. సో తుర్క్మెనిస్తాన్లో ఈ ప్రజెంట్ ఫర్గానా అనేది ఉందన్నమాట. ఓకేనా. సో బాబర్ చిన్న వయసులో ఉన్నప్పుడు తన తండ్రి మరణిస్తాడు. సో ఎప్పుడైతే బాబర్ తండ్రి మరణించాడో సో తన 14 ఏళ్ల ప్రాయంలోనే తండ్రి మరణించడంతో ఈయన సింహాసనాన్ని అధిష్ఠించాల్సిన సిచ్యువేషన్స్ అనేవి వస్తాయి. సో కాబట్టి 14 ఏళ్ల ప్రాయంలో తండ్రి మరణించడంతో తానే సింహాసనాన్ని అధిష్ఠించడం అనేది జరుగుతుంది. సో అలాగా తన యొక్క
తండ్రి తల్లి అంటే నాయనమ్మ అయినటువంటి దౌలత్ బేగం సలహాతో ఈయన పట్టాభిషేకం చేసుకొని సింహాసనాన్ని అధిష్ఠించి ఆవిడ యొక్క సహకారంతో పరిపాలన చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో బాబర్ చిన్నప్పటి నుంచి చాలా తెలివైనటువంటి వ్యక్తి అండ్ భయం అనేది తెలియనటువంటి వ్యక్తి. సో ఏదైనా సరే ఆచితూచి నిర్ణయం తీసుకునే ఒక దూరదృష్టి కలిగిన వ్యక్తిగా మనం ఈయన్ని చెప్పుకోవచ్చు. సో అలాగే తన యొక్క నాయనమ్మ సలహా సహకారాలతో కూడా ఆయన ధైర్యంగా ముందుకు రావడం అనేది జరిగింది. సో ఇలాగా తన యొక్క ఫర్గానా ప్రాంతాన్ని పరిపాలిస్తున్న కాలంలో సో ఈయన సామర్కండ్ని కూడా జయించాలి అనే ఒక ఆలోచన అనేది వస్తుంది. సో 1496లో బాబర్ ఏం చేస్తారంటే సామర్కండ్పై దండయాత్ర చేయడానికి సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని సైన్యాన్ని అంతా సిద్ధం చేసుకొని సామర్కండ్పై దాడికి వెళ్తారు. అయితే బాబర్ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తన యొక్క తండ్రి మరణించిన తర్వాత తండ్రి మరణించిన తర్వాత ఈ చిన్నపిల్లాడు కదా ఆ రాజ్యాన్ని మనం పరిపాలిస్తాము అని అందరూ అనుకున్నారు, ఆయన యొక్క రిలేటివ్స్ వీళ్ళందరూ. బట్ చూసుకున్నట్లయితే ఈయనే సింహాసనాన్ని అధిష్ఠించడం ఇదంతా వాళ్ళు ఓర్చుకోలేకపోతారనమాట. సో అంటే ఆయన యొక్క రిలేటివ్స్లోనే తనకు శత్రువులు అనేవాళ్ళు ఎక్కువగా ఉన్నారు. సో అయితే ఏమైంది, బాబర్ 1496 సంవత్సరంలో సామర్కండ్పై దండయాత్రకు వెళ్ళినప్పుడు ఫర్గానాని వాళ్ళు ఆక్యుపై చేసుకోవడం అనేది జరుగుతుంది. సో అయితే ఇలా జరిగింది కదా అని తన నిరాశ నిస్పృహలకి వెళ్ళిపోకుండా ధైర్యం చేసి అగైన్ 1495లో ఫర్గానాని తిరిగి వశపరచుకోవడం అనేది జరుగుతుంది. సో ఫర్గానాని వశపరచుకొని మళ్ళీ 1500 సంవత్సరంలో సామర్కండ్పై రెండోసారి దండయాత్ర చేయడానికి వెళ్తాడనమాట. ఈసారి తన యొక్క బంధుమిత్రులు ఎవరైతే ఉన్నారో చాలా పటిష్టవంతంగా ఫర్గానాని ఆక్యుపై చేసేస్తారు. సో అంటే ఈసారి బాబర్ పూర్తిగా ఫర్గానాని కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఇక్కడ బాబర్ 1496లో సామర్కండ్పై తన మొదటి దండయాత్ర చేసినప్పుడు ఫర్గానాని కోల్పోతాడు. అయితే తిరిగి ఫర్గానాని 1498లో ఆయన తిరిగి సంపాదించుకుంటాడు. మళ్ళీ 1500 సంవత్సరంలో సామర్కండ్పై దాడి చేయడానికి వెళ్ళినప్పుడు ఈసారి తను కోల్పోయిన ఫర్గానా శాశ్వతంగా కోల్పోవడం జరుగుతుంది. మళ్ళీ దాన్ని సంపాదించడం అనేది జరగదు. ఏది ఏమైనప్పటికీ తను నిరాశ చెందకుండా తిరిగి ధైర్యంతో కాబూల్పై అంటే నెక్స్ట్ తన యొక్క దండయాత్ర కాబూల్పై చేయడం అనేది జరుగుతుంది. అంటే ఏదో ఒక తన రాజ్యం అనేది ఖచ్చితంగా తనకంటూ ఒకటి ఉండాలి. సో ఆ రకంగా తన దృష్టి దేని మీదకి వెళ్ళింది, ఇప్పుడు 1504 సంవత్సరంలో కాబూల్పై దృష్టి సారించి ఈసారి కాబూల్ని జయిస్తాడనమాట. సో అయితే కాబూల్ని కూడా ఈయనకి చెందకుండా చూద్దామని అనుకుంటారు, కానీ కాబూల్ పాలకుడైనటువంటి ఈయన యొక్క పినతండ్రి అవుతారనమాట ఆయన. ఓకే, సో కాబూల్ పాలకుడైనటువంటి మకీను అక్కడి నుంచి తరిమి కొట్టి కాబూల్ని తను ఆక్యుపై చేసుకోవడం జరుగుతుంది సక్సెస్ఫుల్గా. సో అలా ఎప్పుడైతే 1504 సంవత్సరంలో బాబర్ కాబూల్ని ఆక్యుపై చేసుకుంటాడో అప్పుడు తనకి తాను పాదుషాగా బిరుదుని ప్రకటించుకోవడం జరుగుతుంది. సో 1504 సంవత్సరంలో బాబర్ కాబూల్ని ఆక్యుపై చేసుకున్న తర్వాత ఏం బిరుదిచ్చుకున్నాడు, పాదుషా. ఓకేనా. నెక్స్ట్ మరి ఆయన మొదటి నుంచి సామర్కండ్ని జయించాలని అనే ఒక ఆలోచన తనకి బ్రెయిన్లో ఉండిపోయింది కదా. సో దాంతో ఆయన మూడవసారి మళ్ళీ సామర్కండ్పై దాడి చేయాలని ప్రయత్నిస్తాడనమాట. సో ఈ మూడోసారి చేసినటువంటి ప్రయత్నంలో కూడా ఆయన విఫలం చెందడం అనేది జరుగుతుంది. సో సామర్కండ్పై బాబర్ యొక్క ప్రయత్నాలన్నీ కూడా విఫలయత్నాలు కానీ మారిపోవడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం, బాబర్ సామర్కండ్పై ఎన్నిసార్లు దండయాత్ర చేశారు, 1496లో ఒకసారి, 1500లో ఒకసారి, 1511లో ఇంకొకసారి. సో మొత్తం 3 సార్లు బాబర్ సామర్కండ్పై దండయాత్ర చేశారు. ఓకేనా. సో నెక్స్ట్ అనంతరం బాబర్ అంటే 3 సార్లు కూడా తను విఫలం చెందడం అనేది జరిగింది. సో ఆ సమయంలో ఆయన తన దృష్టి అంతా ఢిల్లీ రాజ్యంపై పడడం అనేది జరుగుతుంది. సో అంటే బాబర్ ఇంకా భారతదేశంపై దాని సమీపంలో ఉన్నటువంటి భారతదేశం పరిపాలిస్తున్న భారతదేశం పైన దృష్టి సారించడం అనేది జరుగుతుంది అన్నమాట. సో అప్పుడు ఇంకా భారతదేశంపై తన దృష్టి పెట్టడం అనేది జరుగుతుంది. సో అప్పుడు బాబర్ ఇంకా భారతదేశంపై దండయాత్రలు చేయాలని చెప్పి నిర్ణయించుకుంటాడు. అలాగా ఆయన 1519 నుండి 1524 మధ్యలో భారతదేశంపై 4 సార్లు దండయాత్ర చేస్తారు. సో ఈ 4 సార్లు దండయాత్రలో కూడా ఆయన చిన్న అంటే బార్డర్ పంజాబ్ సరిహద్దు రాజ్యాలన్నింటినీ కూడా చిన్న రాజ్యాలన్నింటినీ కూడా జయించుకొని ఫైనల్లీ 1524లో పంజాబ్లోని దీపాల్పూర్ వరకు కూడా మొత్తం ఆక్రమించి ఆ ప్రాంతాన్ని తను జయించిన ఏదైతే ప్రాంతం ఉందో ఆ జయించిన ప్రాంతాన్ని 3 భాగాలుగా చేసి ఆ ప్రాంత పాలకుల్ని అంటే ఆల్రెడీ అక్కడ పరిపాలిస్తున్న వాళ్ళని కదా తను జయించాడు. సో వాళ్ళని తన ప్రతినిధులుగా అపాయింట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ కనిపిస్తుంది ఏదైతే ఉందో అది ఫర్గానా. ఓకే, సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇది ఫర్గానా. సో ఫర్గానాను
తను పరిపాలించేవాడు అని మనం చెప్పుకున్నాం కదా. సో ఫర్గానా నుంచి, సో ఒకసారి వెయిట్ మినిట్. సో ఓకే, సో ఇక్కడ మీరు ఓకే వెయిట్ మినిట్. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మీకు కనిపిస్తున్నదే ఫర్గానా, ఓకేనా. సో ఫర్గానా తన యొక్క తండ్రి ఉమర్ షేక్ మీర్జా మరణానంతరం 14 ఏళ్ల ప్రాయంలో బాబర్ ఫర్గానాని సింహాసనం అధిష్ఠించడం అనేది జరిగింది అని చెప్పుకున్నాం కదా. సో ఇది ఫర్గానా. సో నెక్స్ట్ అక్కడి నుంచి అతను ఎక్కడికి, దేని మీద నెక్స్ట్ జాయిన్, సో నెక్స్ట్ సామర్కండ్. సో నెక్స్ట్ దేని మీద ప్రయత్నించాడు, 3 సార్లు దండయాత్రలు దేని మీద చేశాడు, సామర్కండ్. సో సామర్కండ్పై చేసినటువంటి ప్రయత్నాలన్నీ ఫలించాయా, ఫలించలేదు. దెన్ తన దృష్టి దేని మీద పడింది, కాబూల్. సో ఇమీడియట్గా బాబర్ దేన్ని జయించాడు, కాబూల్ని జయించడం అనేది జరిగింది. సో కాబూల్ ఎక్కడుంది, ఓకేనా. సో కాబూల్ని జయించి ఇప్పుడు తను కాబూల్ దగ్గర ఉన్నాడనమాట. సో నెక్స్ట్ తన ఇమ్మీడియట్ దృష్టి దేని మీద పడడానికి అవకాశం ఉంది, ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి, సో ఏదైతే సమీపంలో ఉన్నారు కదా ఇండియాకి, సో కాబట్టి తన దృష్టి అంతా కూడా సమీపంలో ఉన్నటువంటి భారతదేశం పైన ఢిల్లీ సుల్తాన్లపై పడ్డం అనేది జరిగిందనమాట. సో ఇమ్మీడియట్గా ఆయన ఏం చేశాడు, ఈ ప్రాంతాన్ని అంటే ఈ పంజాబ్ సరిహద్దుల వరకు గల ప్రాంతాన్ని జయించడానికి 1519 to 24 మధ్యలో ఎన్నిసార్లు దాడి చేశాడు, 4 సార్లు దాడి చేశాడు. సో 4 సార్లు చేసినటువంటి దండయాత్రలో మొత్తం అక్కడ ఉన్నటువంటి సరిహద్దు ప్రాంతాన్ని జయించి, సో ఇమ్మీడియట్గా ఏమైంది, తన యొక్క సరిహద్దు ప్రాంతాలను జయించి మొత్తం పంజాబ్ని దీపాల్పూర్ వరకు కూడా ఆక్యుపై చేసి ఆ ప్రాంతాన్ని ఎన్ని పార్ట్స్గా డివైడ్ చేశాడు, 3 పార్ట్స్గా డివైడ్ చేసి ఆ ప్రాంత పాలకులకి ప్రతినిధులకు అపాయింట్ చేయడం అనేది జరిగింది. పంజాబ్ని ఎవరికి, ఆలం ఖాన్ లోడీకి. అలాగే సుల్తానాపూర్ అనేది సుల్తానాపూర్కి దిల్వారా ఖాన్ లోడీ. అలాగే జలంధర్కి వచ్చేసరికి దౌలత్ ఖాన్ లోడీని అపాయింట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నేను ఇక్కడ ఇచ్చినవన్నీ ఏంటి అని అంటే, సో మీకు అప్పుడు భారతదేశం, మనం ఆల్రెడీ లాస్ట్ సెషన్లో చెప్పుకున్నాం కదా భారతదేశం రాజకీయ పరిస్థితులు బాబర్ ఇన్వేషన్ టైంకి. సో భారతదేశాన్ని 4 మండలాలుగా డివైడ్ చేశారు. ఉత్తర భారతదేశం 2 మండలాలు, దక్షిణ భారతదేశం 2 మండలాలు అని చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ కొన్ని పాలకులు పేర్లు కూడా చూద్దాం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఢిల్లీని ఎవరు పరిపాలిస్తున్నారు, ఇబ్రహీం లోడీ. అలాగే మాల్వాని మహమ్మద్ 2. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే చూడండి, ఇక్కడ మీకు తెలుస్తుంది. సో మాల్వా వచ్చేసరికి ఎవరు, మహమ్మద్ 2. అలాగే ఢిల్లీని ఎవరు పరిపాలిస్తున్నారు, సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఢిల్లీని పరిపాలిస్తున్నటువంటి వాళ్ళు ఎవరు, సో ఢిల్లీని పరిపాలిస్తుంది మనకి ఇబ్రహీం లోడీ. సో అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే మేవార్. సో ఇక్కడ కనిపిస్తున్నదంతా కూడా ఇది రాజపుత్ర రాజ్యం అనమాట. సో ఇక్కడ రాజపుత్ర రాజ్యం, మేవార్ని పరిపాలిస్తుంది ఎవరు, రాణా సంగ్రామ్. అలాగే ఇక్కడ గుజరాత్ వచ్చేసరికి ముజఫర్ షా 2. అలాగే బెంగాల్ వచ్చేసరికి నస్రత్ షా. సో అలాగే ఈ పార్ట్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా బుందేల్ఖండ్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో అంటే రాజపుత్రులు, అలాగే అట్ ద సేమ్ టైం ఆఫ్ఘన్లచే పరిపాలింపబడుతున్న ప్రాంతం ఉత్తర భారతదేశం. సో దక్షిణ భారతదేశం వచ్చేసరికి ఇదంతా కూడా విజయనగర సామ్రాజ్యం. సో మీరు చూస్తుందంతా కూడా విజయనగర సామ్రాజ్యం. సో అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే బీహారు, అంటే అప్పటికి బీహార్ని బహదూర్ ఖాన్, అలాగే బీహార్ మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే సో బీహార్ని బహదూర్ ఖాన్, అలాగే గోల్కొండ వచ్చేసరికి సుల్తాన్ కులీ కుతుబ్ షా, వీళ్ళు పరిపాలిస్తున్నారనమాట. సో ఇలాగా బహమనీ సుల్తాన్లు, అందులో ఆల్మోస్ట్ కొన్ని ప్రాంతాలు విజయనగర సామ్రాజ్యం ఆధ్వర్యంలోకి వచ్చేసాక సో ఫైనల్లీ గోల్కొండ అనేది మనం చూస్తాము. సో గోల్కొండ అనేది సుల్తాన్ కులీ కుతుబ్ షా చేత పరిపాలింపబడుతుంది. సో అలాగే
విజయనగర సామ్రాజ్యం ఇవన్నీ దక్షిణ భారతదేశంలో, అంటే భారతదేశాన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేస్తే దక్షిణ భారతదేశం బహమనీయులు అలాగే విజయనగర సామ్రాజ్యం, ఉత్తర భారతదేశం వచ్చేసరికి మోస్ట్ ఆఫ్ ది ముస్లిమ్స్, అలాగే కొంత పార్ట్ వచ్చేసరికి ఈ మేవార్ అనేది ఏదైతే ఉందో, సో ఈ కొంత పార్ట్ వచ్చేసరికి మనం ఎలాగా రాజపుత్రుల చేత పరిపాలింపబడింది అని చెప్పి చెప్పుకున్నాం కదా. సో ఇది విషయం అనమాట. సో గుర్తుపెట్టుకోండి, ఇది ఫర్గానా నుంచి సామర్కండ్ నుంచి నెక్స్ట్ కాబూల్ని జయించి తన దృష్టి పంజాబ్పై పడింది. సో పంజాబ్ ఈ ప్రాంతాన్ని అంతా జయించి ఇమీడియట్గా దేనిపైన, ఢిల్లీ పైన రావడానికి నిశ్చయించుకున్నాడు అనమాట. ఓకేనా. సో ఇది విషయం. ఓకే. సో నెక్స్ట్ స్లైడ్. సో బాబర్ భారతదేశంలో ప్రధానంగా ఎన్ని యుద్ధాలు చేశారు అనేది మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. అయితే ఇక్కడ మనం చూడాల్సిన విషయం ఏంటంటే, బాబర్ తన ప్రతినిధుల్ని ముగ్గురిని అపాయింట్ చేశారని చెప్తున్నాం కదా. సో ఇక్కడ ఆల్రెడీ ముందు సెషన్ మనం చెప్పుకున్నాం, ఆలం ఖాన్ లోడి, అలాగే దిల్వారా ఖాన్ లోడి, దౌలత్ ఖాన్ లోడి అని చెప్పి. సో వీళ్ళు భారతదేశంలో తను జయించినటువంటి ఏదైతే పంజాబ్ ప్రాంతం ఉందో, సో ప్రాంతాన్ని 3 పార్ట్స్గా డివైడ్ చేసి వీళ్ళని అపాయింట్ చేసి వెళ్ళాడు కదా. సో వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చేసరికి ఇక్కడ ఏమవుతుందంటే, వీళ్ళు గొడవలు పడి సో మొత్తానికి బాబర్ని ఎదిరించాలని చెప్పి నిర్ణయించుకుంటారనమాట. సో దాంతో తను చేసిందంతా కూడా బూడిదలో పోసిన పన్నీర్ అయిపోతుంది. సో అందుకని ఈ టైంలో బాబర్ భారతదేశంపై ఇంకా దండయాత్ర చేయాలని చెప్పి తను సైన్యాన్ని అంతా కూడా పటిష్టవంతంగా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. సో దీంతో వీళ్ళపై యుద్ధం చేయడానికి సిద్ధమవుతాడనమాట. సో అలాగా బాబర్ భారతదేశంపై యుద్ధం చేయాలని నిర్ణయించుకుంటాడు. సో అప్పుడు ఈయన భారతదేశంలో చేసినటువంటి యుద్ధాలు ఏంటేంటి, మొదటి పానిపట్టు యుద్ధం, కాన్వా యుద్ధం, చందేరి యుద్ధం, గోగ్రా యుద్ధం. ఓకేనా. సో ఇప్పుడు మీకు చూస్తున్నటువంటి స్లైడ్లో ఉన్న వ్యక్తి బాబర్. ఓకే. సో అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని డిస్కస్ చేయాలి. ఏంటి అని అంటే, బాబర్ అనుసరించినటువంటి యుద్ధ పద్ధతులు ఏంటి. సో అసలు బాబర్ భారతదేశంలో ఏ యుద్ధ పద్ధతులను ఉపయోగించాడు అనేది మనం తెలుసుకోవాలి. సో ఇక్కడ మీరు చూస్తున్నట్టు తులుగ్మా, అలాగే అంబుష్కేడ్, అలాగే ఫిరంగి దళం, అలాగే చలనాశ్వక దళం, ఈ పద్ధతుల్ని ఆయన భారతదేశంలో జరిగినటువంటి యుద్ధాల్లో ఉపయోగించినటువంటి పద్ధతుల కింద మనం చెప్పుకోవచ్చు. సో ఇంతకీ ఈ తులుగ్మా, అంబుష్కేడ్, ఫిరంగి దళం, చలనాశ్వక దళం ఇవన్నీ ఆయన ఎక్కడి నుంచి నేర్చుకున్నాడు? సో ఎక్కడ అని అంటే, మీరు గమనించినట్లయితే ఈ తులుగ్మా అనేది సామర్కండ్పై యుద్ధం చేశాడని చెప్పుకున్నాం కదా. సామర్కండ్పై చేసినటువంటి యుద్ధాలు ఆయన ప్రతిసారి కూడా ఓడిపోయాడు. సో అలా ఓటమి నుంచి నేర్చుకున్నటువంటి యుద్ధ విద్య ఈ తులుగ్మా. సో ఏదైతే సామర్కండ్ రాజు అయినటువంటి షైబానీ ఖాన్తో జరిగినటువంటి యుద్ధంలో, షైబానీ ఖాన్ ఎవరు? సామర్కండ్ యొక్క ప్రభువు. సో సామర్కండ్ రాజు అయినటువంటి షైబానీ ఖాన్కి ఈయనకి మధ్య సార్-ఈ-పుల్ యుద్ధం అనేది జరుగుతుంది. ఈ యుద్ధంలో మన బాబర్ ఓడిపోతాడు. సో ఓడిపోయినప్పుడు ఆ షైబానీ ఖాన్ ఉపయోగించినటువంటి యుద్ధ విద్య ఈ తులుగ్మా. సో ఆ తులుగ్మాని ఈయన మన మొదటి పానిపట్టు యుద్ధంలో ఉపయోగించడం అనేది జరుగుతుంది. సో ఇంతకీ తులుగ్మా అంటే ఏంటి అని అంటే, తన యొక్క సైన్యాన్ని 5 భాగాలుగా విభజించి సెంటర్లో ఒక భాగాన్ని పెట్టి, లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ ఒక బ్యాచ్ లాగా, బ్యాక్ ఒక బ్యాచ్ లాగా, అలాగే రైట్ సైడ్ ఫ్రంట్ ఒక బ్యాచ్, బ్యాక్ ఒక బ్యాచ్, ఇలాగా 5 భాగాలుగా తను సైన్యాన్ని అమర్చి, సో ఎదుటివే శత్రువులు దాడి చేసేటప్పుడు ఈ వెనక ఉన్నటువంటి 2 సైన్యాల్ని శత్రువులు చుట్టుముట్టి సో యుద్ధం చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో దీన్నే తులుగ్మా యుద్ధ విద్య అని చెప్పి అంటారు. సో దీన్ని బాబర్ ఎక్కడ ఉపయోగించాడు అని అంటే, మొదటి పానిపట్టు యుద్ధంలో ఉపయోగించడం అనేది జరిగిందనమాట. సో ఇక్కడ వచ్చేసరికి నెక్స్ట్ అంబుష్కేడ్. సో అంబుష్కేడ్ అనేది ఇదేంటి అని అంటే, ఎక్కడైతే ప్లేస్లోకి శత్రువుని తీసుకురావాలని ముందే అనుకుంటారో, సో ఆ ప్లేస్లోకి నిర్దేశించినటువంటి ప్రదేశంలోకి శత్రువుని తీసుకొచ్చి ఆయన్ని తుదముట్టించడం అనమాట. సో ఇది అంబుష్కేడ్ యుద్ధ విద్య. అలాగే నెక్స్ట్ ఫిరంగి దళం. సో యాక్చువల్లీ పానిపట్టు యుద్ధంలో బాబర్ గెలవడానికి, ఇబ్రహీం లోడి ఓడిపోవడానికి గల ప్రధాన కారణం క్యానాన్స్. సో ఫిరంగి దళం అనమాట. ఈ ఫిరంగి దళం ఉపయోగించడం వల్లే బాబర్ ఈజీగా తను సునాయాసంగా ఇబ్రహీం లోడిని జయించడం అనేది జరిగింది.
అలాగే చలన అశ్వక దళం. సో దీన్ని ఈయన టర్కీల నుండి గ్రహించడం అనేది జరిగింది. సో చలన అశ్వక దళంని కూడా ఈయన ఉపయోగించడం అనేది జరిగింది. ఓకేనా. సో నెక్స్ట్ సో లెట్ మీ డిస్కస్ అబౌట్ మొదటి పానిపట్టు యుద్ధం. సో మొదటి పానిపట్టు యుద్ధం ఇక్కడ మీరు చూస్తున్నటువంటి వ్యక్తి ఎవరు? బాబర్ కాదు, ఇబ్రహీం లోడి. ఓకేనా. సో ఢిల్లీ సుల్తాన్లో చిట్ట చివరి వంశమైనటువంటి లోడీ వంశానికి చెందినటువంటి చివరి పాలకుడు ఇబ్రహీం లోడి అని చెప్పి చెప్పుకోవచ్చు. సో ఇబ్రహీం లోడి పై యుద్ధం చేయడానికి యాక్చువల్లీ బాబర్ని ఇన్వైట్ చేసినటువంటి వాళ్ళు పంజాబ్ పాలకుడితో పాటు ఇంకొక విషయం ఏంటి అని అంటే రాణా సంగ్రామ సింగ్. సో రాణా సంగ్రామ్ సింగ్ మేవార్ పాలకుడు అని ఇందాక చెప్పుకున్నాం కదా. సో మేవార్ పాలకుడు రాణా సంగ్రామ్ సింగ్ కూడా బాబర్ని భారతదేశంపై, ముఖ్యంగా ఢిల్లీ సుల్తాన్ అయినటువంటి లోడీపై, ఇబ్రహీం లోడీపై యుద్ధం చేయడానికి ఇన్వైట్ చేసినటువంటి వాళ్ళు ఒక వ్యక్తి. సో బికాజ్ ఈయన ఏమనుకున్నాడు, యాక్చువల్లీ రాణా సంగ్రామ్ సింగుడు బాబర్ కూడా అంటే ఇంతకు పూర్వం ఎలా అయితే తైమూర్లు వీళ్ళందరూ కూడా యుద్ధం చేశారో వాళ్ళు జస్ట్ దోచుకొని డబ్బు సంపదని దోచుకొని వెళ్ళిపోతారు. సో ఇప్పుడు ఇక్కడ రాజు ఓడిపోయినట్లయితే సో ఆ ప్రాంతాన్ని మనం అక్కడ రాజపుత్ర రాజ్యాన్ని, హిందూ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేయొచ్చు అని చెప్పి ఒక ఆలోచనతో ఆయన బాబర్ని ఇన్వైట్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. కానీ జరిగింది మనందరికీ తెలుసు, బాబర్ వెళ్ళిపోలేదు, ఇక్కడే సెటిల్ అయిపోవడం జరిగింది. సో నెక్స్ట్ మనం మాట్లాడుకుందాం. సో ఇలా చూసుకున్నట్లయితే ఇబ్రహీం లోడి, ఢిల్లీ సుల్తాన్ ఎవరు? ఇబ్రహీం లోడి. సో ఇబ్రహీం లోడికి బాబర్కి మధ్య యుద్ధం అనేది జరుగుతుంది. ఎప్పుడు? 1526 ఏప్రిల్ 21. ఎక్కడ అనంటే పానిపట్టు. సో ప్రస్తుతం ఈ పానిపట్టు ఎక్కడ ఉంది? హర్యానాలో ఉంది. ఎక్కడ ఉంది? హర్యానాలో. సో హర్యానాలో ఉన్నటువంటి పానిపట్టు అనే ప్రదేశంలో ఈ యుద్ధం జరుగుతుందన్నమాట. ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ చేయడం జరిగింది అండ్ ముందుగా కూడా చెప్పుకున్నాం. ఈ యుద్ధంలో బాబర్ ఉపయోగించినటువంటి పద్ధతులు ఏంటి? తులుగ్మా అనే పద్ధతి, అలాగే ఫిరంగి దళం. సో బాబర్ ఫిరంగి దళం ఇంత ఎక్సలెంట్గా అవ్వడానికి గల కారణం ఏంటి అని అంటే ఉస్తాద్ అలీ అనే వ్యక్తి. సో ఆయన ఫిరంగి దళంలో మంచి ఎక్స్పర్ట్ అనమాట. సో ఆయన్ని తన యొక్క ఆర్మీలో పెట్టుకోవడం అనేది జరుగుతుంది. సో బికాస్ ఆఫ్ హిమ్ బాబర్ చాలా ఈజీగా క్యానోన్స్ని అంటే ఫిరంగి దళాన్ని ఉపయోగించడం అనేది జరిగిందనమాట. అయితే ఇక్కడ బాబర్ సైన్యం కేవలం 15,000. ఇబ్రహీం లోడి సైన్యం 1,00,000. సో 1,00,000 ఎక్కడ, 15,000 ఎక్కడ? అండ్ ఈయన యొక్క 1,00,000 సైన్యంలో 1000 గజదళం కూడా ఉంది. అయినప్పటికీ కూడా అది ఫిరంగి దళం చేతులు ఈయన ఓడిపోవడానికి గల ఇంకో రీజన్ ఏంటంటే స్వయంగా ఇబ్రహీం లోడి గజదళం వల్లే మరణించడం జరిగింది. ఏంటి ఎలాగా అని అంటే ఈ ఫిరంగి దళం ఉంది కదా. సో ఫిరంగి దళం అనేది ఉపయోగించేటప్పుడు అది చాలా పెద్ద సౌండ్ వస్తుంది. సో ఎప్పుడైతే ఆ సౌండ్ అనేది వస్తుందో ఆ పెద్ద ఆ బాంబు దాడి, ఆ పెద్ద సౌండ్లు ఏవైతే వచ్చాయో దానికి ఏనుగులు బెదిరిపోయి ఆ సైన్యం మీద అంటే బెదిరిపోయి అటు ఇటు కదిలేటప్పుడు వాళ్ళ యొక్క సైన్యం మీద పడిపోవడం. సో సైన్యం చాలామంది ఏనుగు కాళ్ళ కింద పడిపోవడం, చనిపోవడం ఇలాగ జరిగిందనమాట. సో ఇలాగా కొంత ఫిరంగి దళం వల్ల సైన్యం మరణిస్తే ఇంకొంత ఏనుగుల యొక్క అలజడి వల్ల ఇంకొంత సైన్యం చనిపోవడం అనేది జరిగిందనమాట. సో ఇలాగా చాలా సునాయాసంగా బాబర్ భారతదేశంపై ఢిల్లీ సుల్తాన్తో జరిగినటువంటి మొదటి పానిపట్టు యుద్ధంలో చాలా ఈజీగా సింహాసనాన్ని అధిష్ఠించడానికి ఈ యుద్ధంలో గెలుపు అనేది ఆయనకు చాలా అవసరం కదా. సో చాలా ఈజీగా ఈ యొక్క మొదటి పానిపట్టు యుద్ధాన్ని తను సొంతం చేసుకోవడం అనేది జరిగింది, యుద్ధంలో విజయం సాధించడం అనేది జరిగింది. సో అందుకే బాబర్ ఈ యొక్క మొదటి పానిపట్టు యుద్ధం గురించి తన యొక్క తుస్కీ బాబరి అనే తన స్వీయ చరిత్రలో ఏం రాసుకున్నాడంటే, సూర్యుడు బారెడెత్తున ఉండగా ప్రారంభమైన యుద్ధం నడినెత్తి మీదకి వచ్చేసరికి కంప్లీట్ అయిపోయిందంట. ఈయన యాక్చువల్లీ ఎన్ని రోజులు చేయాలో అని ఎక్స్పెక్ట్ చేసినటువంటి వ్యక్తి విత్ ఇన్ షార్ట్ పీరియడ్ చాలా తక్కువ సమయంలోనే పూర్తి ఇబ్రహీం లోడి సైన్యాన్ని ఓడించడం అనేది జరిగింది. చాలా ఈజీగా నేను ఇబ్రహీం లోడి సైన్యాన్ని ఓడించగలిగాను అని చెప్పి అనుకున్నాడు. సో అదే విషయాన్ని తన యొక్క గ్రంథంలో మెన్షన్ చేశాడు. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ యుద్ధంలో ఆయన యొక్క రిజర్వ్ దళాధిపతిగా హుమయూన్ని అపాయింట్ చేయడం జరిగింది. హుమయూన్ ఎవరు? బాబర్ యొక్క పెద్ద కుమారుడు. ఓకేనా.
సో అలాగే ఇంకో విషయం ఏంటంటే బాబర్ భారతదేశంపై దాడి చేయాలని నిశ్చయించుకున్నప్పుడు తన యొక్క ఇంకో కుమారుడు కమ్రాన్ అనేసి, సో తన యొక్క కుమారుడైనటువంటి కమ్రాన్కి కాబూల్ యొక్క అధికారాన్ని అప్పచెప్పి తాను ఇక్కడికి రావడం అనేది జరుగుతుంది. సో తనతో పాటు హుమయూన్ని కూడా తీసుకొస్తాడు. సో హుమయూన్ యుద్ధానికి రిజర్వ్ దళాధిపతిగా కూడా వ్యవహరిస్తాడు. ఓకేనా. సో నెక్స్ట్ అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే 1526 ఏప్రిల్ 21వ తారీఖు ఏంటి మొదటి పానిపట్టు యుద్ధం. నిద్రలో లేపడిగినా సరే చెప్పగలగాలి. సో అది వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే భారతదేశంలో బాబర్ యొక్క విజయం అనేది మొదటి పానిపట్టు యుద్ధం అనేది శాశ్వతం కాదు. సో మొదటి పానిపట్టు యుద్ధం విజయం అనేది ఆ నెక్స్ట్ జరిగిన కాన్వాయ్ యుద్ధంపై ఆధారపడి ఉంది. బికాజ్ ఇక్కడ బాబర్ యొక్క యుద్ధాలలో మీరు అందరూ జనరల్గా మనందరూ ఏమనుకుంటాం, మొదటి పానిపట్టు యుద్ధంతోనే ఆయన భారతదేశంలో విజయం సాధించాడు, సామ్రాజ్య స్థాపన చేశాడు అని అనుకుంటాం. యాక్చువల్లీ కాదు, దట్ ఈస్ రాంగ్. బాబర్ భారతదేశంపై నిజంగా సామ్రాజ్య స్థాపన చేయడానికి గల కారణమైన యుద్ధం ఏంటి అని అంటే కాన్వాయ్ యుద్ధం. బికాజ్ కాన్వాయ్ యుద్ధంలో ఇన్ కేస్ బాబర్ ఓడిపోయినట్లయితే ఖచ్చితంగా మొదటి పానిపట్టు యుద్ధ విజయం అనేది యూజ్ అయ్యేది కాదు ఆయనకి. సో మొదటి పానిపట్టు యుద్ధ విజయం అవ్వడానికి గల కారణం ఏంటంటే తన యొక్క రెండవ యుద్ధమైనటువంటి కాన్వాయ్ యుద్ధంలో ఆయన విజయం సాధించడమే. సో ఇన్ కేస్ అందులో విజయం సాధించకపోయినట్లయితే ఖచ్చితంగా ఆయన ఓడిపోయేవాడే. సో ఇప్పుడు మనం చెప్పుకునే మొఘల్ సామ్రాజ్యం అనేది ఉండేదో కాదో కూడా మనకి తెలియదు. ఓకే. సో కమింగ్ టు కాన్వాయ్ యుద్ధం. కాన్వాయ్ యుద్ధం కనుక చూసుకున్నట్లయితే మరి ఆల్రెడీ మనం అనుకున్నాం బాబర్ని ఇన్వైట్ చేసినటువంటి వాళ్ళలో రాణా సంగ్రామ్ కూడా ఉన్నాడని. మరి ఎందుకు ఇప్పుడు ఆయన యాక్చువల్లీ ఇందాక చెప్పాం కదా, యాక్చువల్లీ ఆయన ఏమనుకున్నాడు, బాబర్ కూడా తైమూరు మంగోళ్ళు వీళ్ళలాగే వచ్చి యుద్ధం చేసి సంపదని దోచుకొని వెళ్ళిపోతాడు. సో వెళ్ళిపోయిన తర్వాత ఈ ప్రాంతాన్ని హిందూ సామ్రాజ్యం కిందకి తీసుకొచ్చి రాజపుత్ర రాజ్యం కింద పరిపాలించాలి, సువిశాల సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేయాలి అని అనుకున్నాడు. కానీ బాబర్ యాక్చువల్లీ ఆయన ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు కదా, యాక్చువల్లీ ఆయన ఇంట గెలవలేక రచ్చ గెలిచైనా సరే తన యొక్క సామర్థ్యాన్ని బయటికి ఎక్స్పోజ్ చేద్దామని అనుకున్నాడు. సో కాబట్టి తన యొక్క ఫర్గానాన్ని కోల్పోయినా తనకంటూ ఒక సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకోవాలి అనే ఒక ఉద్దేశంతో తన భారతదేశంపై దృష్టి సారించడం అనేది జరిగింది. కాబట్టి ఆయనకి ఇదే, వేరే ఆప్షన్ లేదు. సో అది తెలియని మన రాణా సంగ్రామసింహుడు ఆయన్ని ఇన్వైట్ చేయడం అనేది కూడా జరిగింది. సో తీరా చూస్తే మొదటి పానిపట్టు యుద్ధంతో ఆయన ఢిల్లీ ఆగ్రాని జయించి ఇక్కడే సామ్రాజ్య స్థాపన చేయాలని నిశ్చయించుకున్నట్టు అనిపించింది. సో అదే నిజం కదా. సో అందుకు ఇంకా రాణా సంగ్రామసింహుడు వేచి ఉండకుండా తనపై యుద్ధం చేయాలి అని చెప్పి నిర్ణయించుకుంటాడు. సో అలాగా మరి బాబర్కి కూడా తెలుసు భారతదేశంలో రాజపుత్రులు అతి బలవంతులు, సో వీళ్ళని జయించినదే నా ఈ సామ్రాజ్యం అనేది స్థాపన అనేది చిరకాలం వర్ధిల్లదు అని ఆయన నిర్ణయించుకున్నాడు. సో కాబట్టి ఆయన కూడా ప్రెస్టీజియస్ వారి కింద ఈ యొక్క కాన్వాయ్ యుద్ధాన్ని తీసుకోవడం అనేది మనం చూస్తాం. ఓకే. సో ఈ కాన్వాయ్ యుద్ధం ఎప్పుడు జరిగింది అని అంటే యాక్చువల్లీ మనకి ఇక్కడ 1527 March 12. సో March 12 అనేది చిన్న కాంట్రవర్సియల్గా ఉంది. సో అంటే టెక్స్ట్ బుక్లో మనకి March 12 అని అండ్ కొన్ని ఇంకొన్ని బుక్స్లో అగ్నిహోత్రి లాంటి బుక్స్లో March 16 అని ఉంది. సో ఏదేమైనప్పటికీ కొంచెం మీరు గుర్తుంచుకోండి, March 12 or March 16 ఇన్ కేస్ ఎప్పుడైనా ఎగ్జామ్లో వచ్చినప్పుడు. నాకు తెలిసి నేను March 12 అకాడమీ బుక్స్లో ఇచ్చాడు కాబట్టి దీన్ని నేను అనుకుంటున్నాను. బట్ March 16 కూడా ఒకసారి గుర్తుంచుకోండి. ఓకేనా. సో బాబర్ వర్సెస్ రాణా సంగ్రామసింహునికి జరిగినటువంటి యుద్ధం కాన్వాయ్ యుద్ధం. సో ఈ కాన్వా అనేది సిక్రీకి సమీపంలో ఉన్నటువంటి ఒక ప్రదేశం. సో ఈ కాన్వా అనే ప్రదేశంలో వీరిరువురికి మధ్య యుద్ధం జరిగింది కాబట్టి దీన్ని కాన్వాయ్ యుద్ధం అని చెప్పి అంటాం. యాక్చువల్లీ ఈ కాన్వాయ్ యుద్ధం అనేది వెరీ ప్రెస్టీజియస్ అనమాట ఎవరికి, బాబర్కి. సో అందుకే బాబర్ ఈ యుద్ధ సమయంలో చాలా తన సైనికులకి ఒక 3 వాగ్దానాలు కూడా ఇస్తాడు. అండ్ ఈ యుద్ధంలో విజయం అనేది ఆయన చాలా అవసరం ఆయనకి. సో కాబట్టి బాబర్ ఈ యుద్ధాన్ని చాలా ప్రెస్టీజియస్గా తీసుకున్నాడు. సో తన యొక్క సైన్యానికి కూడా కొన్ని వాగ్దానాలు చేయడం అనేది జరుగుతుంది. ఏంటి, ముస్లింలు ఇన్ కేస్ ఈ యుద్ధంలో మనం గెలిచినట్లయితే ముస్లింలపై స్టాంప్ డ్యూటీ టంకాని నేను పూర్తిగా రద్దు చేస్తాను. సో అలాగే ఇష్టమైన వాళ్ళు ఇక్కడ ఉండొచ్చు, రిమైనింగ్ వాళ్ళ సైన్యం ఎవరైనా ఇష్టం లేకపోతే తిరిగి కాబూల్కి రీబ్యాక్ వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్
తాను ఇన్ కేస్ ఈ యుద్ధంలో గెలిస్తే నేను మద్యాన్ని మానేస్తాను అని చెప్పి ఆయన 3 వాగ్దానాలు చేసుకుంటాడు. అంటే చూడండి, ఈయనకి కాన్వాయ్ యుద్ధం ఎంత ప్రెస్టీజియస్ మనకి అర్థమవుతుంది. సో అలాగా అంటే ఇంకా మరి ఎంత చేసినా ఇంకా సైన్యంలో ఇంకా అంత ఉత్సాహం రావట్లేదు. సో అందుకు ఈ యుద్ధాన్ని ఆయన జిహాద్గా ప్రకటిస్తాడు. జిహాద్ అంటే మనకి ఆల్రెడీ తెలుసు, పవిత్ర యుద్ధం. ముస్లింలు అపోనెంట్స్పై పవిత్ర యుద్ధం, యాక్చువల్లీ మతపరమైనటువంటి యుద్ధాన్ని మాత్రమే మనం పవిత్ర యుద్ధంగా చెప్పుకోవచ్చు. సో కానీ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈయన దీన్ని మతపరమైన యుద్ధం కింద కన్వర్ట్ చేసి ముస్లింలలో తన యొక్క సైనికుల్లో ఉత్సాహాన్ని రేకెత్తించడం కోసం అని చెప్పి జిహాద్ ప్రకటించడం అనేది జరుగుతుంది. సో ఈ యుద్ధాన్ని జిహాద్గా ప్రకటిస్తాడనమాట. సో దాంతో ఇంకా ముస్లిం సైనికులందరూ కూడా ఇంకా అత్యుత్సాహంతో, అలాగే తన యొక్క ప్రభు ఇచ్చినటువంటి వాగ్దానాలతో చాలా ఇంకొంచెం బాగా రెచ్చిపోయి యుద్ధం చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో మనకి కాన్వాయ్ యుద్ధంలో ఫైనల్లీ ఏమవుతుంది, కాన్వాయ్ యుద్ధంలో రాణా సంగ్రామ్ సింగుడు ఓడిపోవడం అనేది జరుగుతుందనమాట. సో ఈ యుద్ధంలో బాబర్ విజయం సాధిస్తాడు. సో యుద్ధంలో విజయానికి గాను ఆయన ఘాజీ యోధుడు అనే బిరుదు అనమాట. గొప్ప యోధుడు అని అర్థం. సో పవిత్ర యోధుడు అని అర్థం. సో ఘాజీ అనే బిరుదుని తను ధరించడం అనేది జరుగుతుంది. సో అంటే మొదటి పానిపట్టు యుద్ధం కన్నా కూడా కాన్వాయ్ యుద్ధం అనేది బాబర్కి వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ యుద్ధంలో ఫైనల్లీ ఎవరు గెలుస్తారు, బాబర్ గెలుస్తాడు. ఘాజీ బిరుదుని తను ధరించడం జరుగుతుంది. సో నెక్స్ట్ అంటే మేవార్ని జయించడం అనేది జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి చందేరి యుద్ధం. సో ఇంకా తన రాజ్యాన్ని విస్తరింప చేయడం అనేది తనకి వెరీ ఇంపార్టెంట్. కాబట్టి 1528 సంవత్సరం జనవరి 20వ తారీఖున బుందేల్ఖండ్ పాలకుడు అయినటువంటి మేదినీ రాయ్ వర్సెస్ బాబర్ మధ్య యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధంలో బాబర్ గెలుస్తాడు, మేదినీ రాయ్ ఓడిపోతాడు. సో ఎప్పుడైతే ఓడిపోతాడో ఇక్కడ మేదినీ రాయ్ ఈ చందేరి అనేది ఒక పెద్ద చందేరి చాలా పెద్ద దుర్గం అనమాట. అత్యంత దుర్భేద్యమైనటువంటి దుర్గం, శత్రు దుర్భేద్యమైన కోట అని అంటారు కదా. సో అలాంటి శత్రు దుర్భేద్యమైనటువంటి కోట. సో దీన్ని ఆయన వశపరుచుకున్నాడు అని అంటే తను చాలా బలవంతులని అర్థం. సో అలాంటి చందేరి దుర్గాన్ని వశపరుచుకున్నాడు. సో ఇంకా రాజపుత్ర స్త్రీలు వన్స్ వాళ్ళ హస్బెండ్స్ వీళ్ళు మరణించిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో అని భయపడి సో వాళ్ళందరూ కూడా అగ్నిలో దూకి ఆత్మహత్య చేసుకోవడం జరుగుతుంది. సో దీన్నే మనం జౌహార్ అని చెప్పి అంటాం. సో అలాగే రాజపుత్ర స్త్రీలు చందేరి యుద్ధంలో వాళ్ళ మేదినీ రాయ్ ఓడిపోవడంతో రాజపుత్ర స్త్రీలందరూ కూడా జౌహార్ చేసుకోవడం జరుగుతుంది. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే గోగ్రా యుద్ధం. సో మనం భారతదేశంలో ఇందాక చెప్పుకున్నట్టు ఆఫ్ఘన్లు రాజపుత్రులు అని చెప్పుకున్నాం కదా. ఆఫ్ఘన్లు ఇబ్రాహీం లోడీతోనే కంప్లీట్ అయిపోయారు, ఓడిపోయారని. కానీ ఇబ్రాహీం లోడీ యొక్క సోదరుడైనటువంటి మహమ్మద్ లోడీ తను కూడా ఉన్నాడనమాట. సో ఈయన ఇబ్రాహీం లోడీ ఓటమి అండ్ బాబర్పై ఎలాగైనా పగ తీర్చుకోవాలి అనే ఉద్దేశంతో 1529 మే 6వ తారీఖున గోగ్రా నది సమీపంలో యుద్ధం జరుగుతుందన్నమాట. కాబట్టి దీన్ని గోగ్రా యుద్ధం అని చెప్పి అంటారు. సో బాబర్కి మహమ్మద్ లోడీకి మధ్య యుద్ధం జరుగుతుంది. ఇదే బాబర్కి ఆఫ్ఘన్లకి మధ్య జరిగిన చివరి యుద్ధంగా చెప్పుకోవచ్చు. సో ఈ యుద్ధంలో మహమ్మద్ లోడీ పారిపోతాడు, బికాజ్ ఆయన ఓడిపోతాడు. సో ఓడిపోయి ప్రాణాలని అరచేతిలో పెట్టుకొని అక్కడి నుంచి ఆయన పారిపోవడం అనేది జరుగుతుంది. సో ఫైనలీ ఆ బీహార్, బెంగాల్ ఈ 2 ప్రాంతాలని సైతం ఆయన జయించడం జరుగుతుంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సో ఇక్కడ మనం ఒకసారి ఇందాకలో చూపించిన మ్యాప్లో చూసుకున్నట్లయితే ఇటువైపు బెంగాల్, బీహార్, సో మీరు చూసుకున్నట్లయితే ఒకటి బెంగాల్, అలాగే బీహార్, అలాగే బుందేల్ఖండ్, నెక్స్ట్ ఈ మేవార్, అలాగే ఢిల్లీ. సో ఆల్మోస్ట్ మనకి ఉత్తర భారతదేశంలో ఉన్న ఇంపార్టెంట్ ప్లేసెస్ అన్నిటినీ కూడా ఆల్మోస్ట్ ఆయన జయించడం అనేది మనం చూస్తాం. ఓకేనా. సో ఈ ప్రాంతాలన్నింటినీ కూడా జయించడం అనేది జరుగుతుంది. అండ్ ప్రధానంగా ఉత్తర భారతదేశంలో బాబర్ మొఘల్ సామ్రాజ్య స్థాపన అనేది చేసి రాజ్యాన్ని విస్తరింప చేయడం కూడా జరుగుతుంది. అండ్ ఈ స్లైడ్లో మీరు చూసుకున్నట్లయితే ఈయన రాణా సంగ్రామసింహుడు. ఓకేనా. సో చందేరి యుద్ధం, నెక్స్ట్ గోగ్రా యుద్ధం. ఈ యుద్ధంలో ఆయన విజయం సాధించి ఫైనల్లీ బాబర్ భారతదేశంలో సువిశాల అంటే ఆల్మోస్ట్ ఉత్తర భారతదేశంలో చాలా ప్రాంతాన్ని
మొఘల్ సామ్రాజ్యం కిందకి తీసుకురావడం అనేది జరుగుతుంది. సో చూడండి ఇక్కడ బాబర్ ఈ 4 యుద్ధాలతో బాబర్ ఢిల్లీ, ఆగ్రా, మేవర్, బుందేల్ఖండ్, బీహార్, బెంగాల్ ఈ ప్రాంతాలన్నింటినీ కూడా జయించి ఉత్తర భారతదేశంలో మొఘల్ సామ్రాజ్య స్థాపనకి పునాదులు వేయడం అనేది జరిగింది. అయితే నిరంతరం కంటిన్యూస్గా ఆయన మీరు గమనించినట్లయితే ఆయన విశ్రాంతి తీసుకున్నటువంటిది ఎక్కడుంది? ఎక్కడా లేదు. ఆల్మోస్ట్ యుద్ధాలు, యుద్ధ వ్యూహాలు వీటిలో వేసుకోవడమే. సో అందుకే ఆయన తుస్కీ బాబరీలో నేను ఎక్కడా కూడా రంజాన్ని జరుపుకోలేదు, ఒక దగ్గర రంజాన్ని జరుపుకోలేదు అని చెప్పి తను తుస్కీ బాబరీలో రాసుకుంటాడనమాట. సో అంటే ఆయన నిరంతరం యుద్ధాల్లో నిమగ్నమై ఉండిపోయాడు అని అర్థం. సో అలాగా ఫైనల్లీ యుద్ధాల్లో నిమగ్నం అవ్వడం వల్ల తన ఆరోగ్యం క్షీణించి సంపాదించిన సామ్రాజ్యాన్ని అనుభవించకుండానే ఆయన మరణిస్తాడనమాట. సో తన పెద్ద కుమారుడైనటువంటి హుమయూన్ని తన వారసుడిగా ప్రకటించి డిసెంబర్ 26, 1530 సంవత్సరంలో ఆయన మరణిస్తారు. సో చూడండి 1529 గోగ్రా యుద్ధం. సో ఇమ్మీడియట్గా 1530లో ఆయన మరణించడం జరుగుతుంది. సో ఇలాగా మొఘల్ చరిత్రలోనే కాక మధ్యయుగ భారతదేశ చరిత్రలోనే బాబర్కంటూ ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఓకేనా. సో బాబర్ తను ఎంతో గొప్ప సామ్రాజ్యాన్ని స్థాపించాడో ఆ టైంలో తనకి తెలిసి ఉండకపోవచ్చేమో మేబీ. సో అలాంటి గొప్ప సామ్రాజ్యానికి అలాగే భవిష్యత్తులో తన మనవడైనటువంటి అక్బర్ చేత మొత్తం ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి ఒక పాలకుడిని మొఘల్ సామ్రాజ్యం ద్వారా అందివ్వగలుగుతానని కూడా ఆయన అనుకుని ఉండడేమో మేబీ. సో అలాంటి గొప్ప సామ్రాజ్య స్థాపనకు తాను ప్రధాన పాత్ర పోషించిన వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చు. సో మొఘల్ చక్రవర్తి అయినటువంటి బాబర్ సున్నీ మతస్థుడు అయినప్పటికీ కూడా ఆయన ఇతర మతస్థుల పట్ల వివక్ష ఏమాత్రం కూడా చూపించకుండా మత సామరస్యాన్ని పాటించిన వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చు. సో స్త్రీల పట్ల ఆయన ప్రత్యేకమైనటువంటి గౌరవాన్ని చూపించాడు. యుద్ధ సమయంలో స్త్రీల పట్ల ఎటువంటి నిరంకుశ ప్రవర్తనని కూడా ఈయన సహించేవాడు కాదు. నెక్స్ట్ ఈయన గొప్ప అంటే భాషా విజ్ఞానం కలిగినటువంటి వ్యక్తి, బహుభాషా కోవిదుడిగా మనం చెప్పుకోవచ్చు. బాబర్ తుర్కీ, అరబ్బీ, పారసీక భాషల్లో గొప్ప ప్రజ్ఞ కలిగినటువంటి వ్యక్తి. ఈయన స్వయంగా ఖత్-ఈ-బాబరీ అనే కొత్త లిపిని కూడా కనిపెట్టాడు. వెరీ ఇంపార్టెంట్. ఖత్-ఈ-బాబరీ అనే కొత్త లిపిని కూడా ఈయన కనిపెట్టాడు. అండ్ తుర్కీ భాషలో బాబర్ తుస్కీ బాబరీ అనే ఒక స్వీయ చరిత్రని రాసుకున్నాడు. స్వీయ చరిత్ర మనం మొదటి నుంచే చెప్పుకున్నాం కదా, తుస్కీ బాబరీ లేదా బాబర్ నామా అని. సో ఆచార్య దేవి ప్రసాద్ బాబర్ని స్వీయ చరిత్రల రాకుమారుడు అని చెప్పి కీర్తిస్తాడు. సో అలాగే బాబర్కి ఉద్యానవనాల రాజు అనే బిరుదు కూడా కలదు. అండ్ బాబర్ యొక్క సమాధి వచ్చేసరికి ప్రస్తుతం ఎక్కడ ఉందనంటే కాబూల్ నందు ఉంది. ఓకే. సో ఇంపార్టెంట్ టాపిక్ బాబర్ అండ్ హిజ్ అచీవ్మెంట్స్ ఇన్ ఇండియా. సో భారతదేశంలో బాబర్ సాధించినటువంటి యుద్ధ విజయాలు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఈ యొక్క బాబర్ టాపిక్ని చదవండి. అండ్ మీరు కూడా ఒకసారి నెట్లో సెర్చ్ చేయండి. సో నెట్లో సెర్చ్ చేస్తే ఆల్మోస్ట్ ఇంకేమైనా అడిషనల్ పాయింట్స్ ఏమైనా దొరికితే రాసుకోండి. ఓకేనా. సో కాబట్టి సో బాబర్ టాపిక్ని బాగా ఒకసారి చదువుకొని ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ నోట్ డౌన్ చేసుకోండి. ఓకేనా. థ్యాంక్ యూ.